బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలామంది బుల్లితెర నటీనటులు ఆశపడుతుంటారు. జనాల్లోకి మరింతగా వెళ్ళడానికి, తమ కెరీర్ను మరో మెట్టు ఎక్కేలా చేసుకోవడానికి బిగ్ బాస్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వే అన్నట్టుగా చెబుతుంటారు. అలాంటి బిగ్ బాస్ నుంచి 2 సార్లు ఆఫర్ వచ్చినా నో చెప్పేశాడు రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ్. ఇప్పుడు తన నిర్ణయంతో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు ఈయన. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ గౌడ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూలోనే తనకు బిగ్ బాస్ నుంచి 2 సార్లు కాల్ వచ్చిందంటూ చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 9 కోసం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, కానీ తాను నో చెప్పినట్టుగా చెప్పుకొచ్చాడు. ఎందుకని ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగా తనకు బిగ్ బాస్ షో కాన్సెప్ట్ అర్థం కావడం లేదని, అందులో గెలవడం కష్టమని, ఎలా ఉంటే గెలుస్తామో ఊహించడం కూడా కష్టమంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని కూడా తాను రిజెక్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోగా అడుగు పెడుతున్న ఇతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని కొంతమంది అంటుండగా, మరికొంతమంది మాత్రం బంపర్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.